హలో రస్బీ, వెల్కమ్ బ్యాక్. అబ్బాయి చేతుడు వంకాయ ఎండు చేపలు కలిస్తే ఇంత రుచిగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఎండు చేపలు తీసుకుని వేయించి పక్కన తీసుకోండి. ఇప్పుడు వంకాయని టమాటాలని ముక్కలుగా కోసుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు ఆయిల్ పోసేసి వంకాయ టమాటా ముక్కలు వేసుకొని వేయించండి. ఇది 2 minutes వేయించాలి. టమాటాలు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకొని వేయించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ కారం వేసుకొని వేయించండి, కలపండి. బాగా అన్నీ కలిసేలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి మూత వేసేయండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న ఎండు చేపలని బాగా కడుక్కొని ఇప్పుడు గిన్నెలో వేసుకొని ఒకసారి కలిపేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలిపేసి మూత వేసుకోండి. 2 and 3 minutesలో మగ్గడం స్టార్ట్ అవుతుంది. మగ్గడం స్టార్ట్ అయ్యాక కలపండి. మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెంట్లో కావాలో గ్రేవీని చూసుకోండి. అలాగే మీకు తగినట్టుగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కిందికి దించుకోండి. ఇది జొన్న రొట్టెలతో చపాతీతో ది బెస్ట్ కర్రీగా ఉంటుంది. ఇది మా ఇంట్లో ట్రై చేసిన రెసిపీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బాయి చేతి వంటలు.